ఇక్కడ టీవీకే ఇప్పుడు కొన్ని సర్వేస్ చెప్తున్నట్టుగా టీవీకే తన బిగ్ రోల్ ని పోషించబోతుందా కూడా చూడాలి సత్యన్న. ఓవరాల్ ఇంపాక్ట్ ఓవరాల్ సబ్జెక్ట్ లో ఈ ఆహారం మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అయితే డిస్కషన్ కూడా బయట డిఎంకే వర్సెస్ టీవీకేగా నడుస్తుంది. కానీ మరో గంటలో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటా లేదు వాస్తవంగా ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు మనకు ఒక క్లియర్ పిక్చర్ కనబడుతుంది ఇక్కడ. కాకపోతే అది ఫస్ట్ ఓట్ల లెక్కింపు, పోస్టల్ ఓట్లు లెక్కింపు ఏ విధంగా రాబోతుంది, తర్వాత ఒక గంట తర్వాత జరగబోయే మిగతా లెక్కింపులు అంటే ఒక 10 గంటలకి మొదటి ఫలితం అంటే ఫలితానికి రాకపోవచ్చు. కానీ ట్రెండ్స్ మాత్రం 10 గంటలకల్లా ట్రెండ్స్ క్లియర్ అవుతాయి. ఆ ట్రెండ్స్ ని ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా నడుచుకోబోతున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి సత్యన్న. కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఉన్నాయి. హీట్ గా ఉంది చెన్నై, నిజంగానే చాలా హీట్ గా అనిపిస్తుంది. కారణం ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు, ఏ విధంగా దీన్ని ఉండబోతుంది అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. చూడాలి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ కరెక్ట్ గా 10 గంటల తర్వాత నుంచి ఓవరాల్ గా ఈ పిక్చర్ మొత్తం కూడా మారిపోయే పరిస్థితి అయితే కనబడుతోంది. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటే సజావుగా గానీ వ్యవహారం గానీ నడుస్తే, అంటే ఇప్పటికీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. కన్యాకుమారి, తర్వాత తూతన్గుట్టి, ఇట్లాంటి కొన్ని జిల్లాలు 5-6 జిల్లాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ కేంద్ర బలగాలని వీటన్నిటిని కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కృష్ణమోహన్ మిమ్మల్ని లైవ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తుంది టీం అంతా కూడా. సో ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకుంటున్నారు. 2011, 2016 అండ్ 2021, 2026 గురించి మాట్లాడుకున్నప్పుడు లేటెస్ట్ ఫిగర్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 2021 నుంచి 2026 వరకు ఇన్ఫాక్ట్ 2026 వైపు చూసుకున్నంత వరకు కూడా ఒక్కసారిగా పర్సంటేజ్ పెరిగింది. ఏకంగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 82.4%, 82.4% ఉమెన్ షేర్ ఉంది ఈసారి ఓట్లలో. అంటే మిగతా వాళ్ళు లేదా అని కాదు, పురుషులది కూడా ఉంది, కానీ పెరిగింది. మరి ముఖ్యంగా ఎంతలా పెరిగిందంటే కనుక మొత్తం 4,87,090 ఇన్ఫాక్ట్ 4,87,98,833 ఓట్లు కనుక అక్కడ పోలయ్యి ఉంటే దాంట్లో మహిళలది 2,52,59,596. దీంట్లో ఓవరాల్ రైజ్ గురించి మాట్లాడుకుంటే 25,28,676 ఓట్లు రైజ్ అయ్యాయి అనేది ఇక్కడ రిపోర్ట్లు చెప్తున్నమాట. ఏకంగా 25 లక్షలకు పైచిలుకు ఇప్పటిది 2021తో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 25,28,676. అఫ్కోర్స్ 2011లో కూడా ఓవరాల్ రైజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఉండింది. కానీ ఈసారి గురించి మాట్లాడుకుంటే ఈసారి కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంది, లెక్కలు మారుతూ వచ్చాయి అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నమాట. కానీ ఇక్కడ ఉమెన్ షేర్ ఓటర్ టర్నౌట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపుగా 82% పెరిగిందనేది కొన్ని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. సో ఇది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతోంది అనేది ఇక్కడ ఆసక్తికర పరిణామం. అండ్ అంతేకాదు ఇంకొన్ని సందర్భాల్లో కూడా ఇక్కడ విజయ్కి సంబంధించి ఫ్యాక్టర్ మాట్లాడుకుంటే ఇక్కడ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, అంటే 18 నుంచి 19 ఈ ఏజ్ వాళ్ళు, సో 18 నుంచి 19 విజయ్కి ఫేవరబుల్గా కనిపించే కొన్ని రిపోర్ట్స్. ఆ తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా అటు విజయ్కి కాకుండా అపోజిషన్కి వెళ్ళాయనేది ఇంకొన్ని రిపోర్ట్స్ చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నారని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 2026 తమిళనాడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. పీపుల్ పల్స్ 125 నుంచి 145 డిఎంకేకి వస్తాయంటూ కూడా చెప్తూ ఉంది. అండ్ ఏఐఏడిఎంకేకి 65 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెబుతూ ఉంది. ఇక టీవీకే 18 నుంచి 24 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి పీపుల్ పల్స్ చెప్తూ ఉంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాలను కైవసం చేసుకోవచ్చని పీపుల్ పల్స్ చెప్తూ ఉంది. ఇక అలాగే మ్యాట్రిక్స్ సర్వే డిఎంకే 122 నుంచి 132, ఏఐఏడిఎంకి 87 నుంచి 100 స్థానాలని, టీవీకే 10 నుంచి 12 స్థానాలని, ఇతరులు 6 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ఎగ్జిట్ పోల్ మ్యాట్రిక్స్ సర్వే చెబుతుంది. ఇక అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ 135 నుంచి 140,
ఏఐడిఎంకే 82 నుంచి 85, టీవీకే 10 నుంచి 14 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇవన్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఒక్కసారి నేరుగా తమిళనాడు వెళ్ళిపోతాం. ఇటు చెన్నైలో ఎలా ఉంది, చెన్నైలో పరిస్థితి ఏంటి, అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ తమిళనాడు వెళ్లారు. ఒక్కసారి నేను ఫస్ట్ మీ అందరి తరఫున నేను కృష్ణమోహన్ పలకరించే ప్రయత్నం చేస్తాను. వణకం కృష్ణమోహన్.